అన్న భీమా సినిమా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. అంటే గోపిచంద్ అన్న యాక్టింగ్ తిరిగి తీసేసింది అన్న. అంటే ముందు వర్షం ఆ సినిమాలో విలన్ గా ఎట్లయితే చూసి ఎలా అయితే క్యారెక్టర్ ఇంపాక్ట్ చేసిందో ఈ సినిమాలో హీరోగా కూడా చాలా అంటే చాలా బాగా ఇంపాక్ట్ చేసింది అన్న. ఒక మంచి కామెడీ ఉంది అన్న. స్టార్టింగ్ ఫస్ట్ ఆఫ్ అంతా కామెడీ కొన్ని తీసి బాగా అనిపించింది. కానీ ఉంటుందన్న తర్వాత ఇంటర్వెల్ తర్వాత ఫైటింగ్లు ఊరమా ఫైటింగ్లు అన్ని ఈ సినిమాలో చూస్తామన్న. చాలా అంటే చాలా బాగుంది. ఒక డిఫరెంట్ అన్న, డిఫరెంట్ కాన్సెప్ట్ అన్నమాట, డిఫరెంట్ స్టోరీ. సాంగ్స్ కానీ అది కానీ హీరోయిన్ మధ్యలో ఉన్నారు కెమిస్ట్రీ కానీ చాలా అంటే చాలా బాగుంది అన్న. అనేటోడు ఎంతో మంది అంటూనే అంటాడన్న, అవంతా పట్టించుకోకండి. భీమా అనేది చాలా అంటే చాలా బాగుంది సినిమా. ఈ సినిమాలో ఏమేమి ఉన్నాయి తెలుసా? కామెడీ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, రొమాన్స్ ఉంది, మిస్టరీ ఉంది, ఫైటింగ్లు ఉన్నాయి, మాస్ సీన్లు ఉన్నాయి, అన్నిటి ఉన్నాయి. అంటే మసాలా మొత్తం మసాలా అంటాం చూడండి. ఆ మసాలా సినిమా ఏదైనా ఉందంటే ఈ వీక్కి భీమా అని చెప్పుకోవచ్చు అన్న. సో భీమా సినిమా చూసిన ప్రతి ఒక్కరు గోపిచంద్ గారిని ఎలా అంటే అలా ఊహించుకుంటారన్న. అంత అంటే అంత బాగుంది. సో ఎక్కడ డిసప్పాయింట్ అయితే ఎక్కడ ఎవరు లాగ్ లేదు, ఏం లేదు. ఒక మంచి స్టోరీ, డిఫరెంట్ స్టోరీ మొత్తం ఒక గుడి చుట్టూ జరుగుతుంది అన్న. నాకు ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే ఫైటింగ్లో డైరెక్టర్ గారు మీరు గ్రేట్. అంటే డైరెక్టర్ కన్నడ డైరెక్టర్ అంటారు, అదంతా కాదు. తెలుగులో ఒక మంచి సినిమా ఇచ్చారు మా గోపిచంద్ గారికి. పక్కా ఈ సినిమా హిట్ అయిపోతుంది అన్న. అంటే ఇన్ని సినిమాలు ఫ్లాప్లు వస్తూనే ఉన్నాయి కదా ముందంతా. ఆ ఫ్లాప్లు అంతా కాదు అన్న. మ్యూజిక్ డైరెక్టర్, మ్యూజిక్ కానీ బీజిఎం కానీ మొత్తం గూస్ బంప్స్ వచ్చాయి. ఆ మ్యూజిక్ ఉంది, రొమాన్స్ మ్యూజిక్ ఉన్నాయి, అన్నిటికి ఆల్ రౌండర్ ఉన్నాయి అన్న. అన్న రాడ్ కాదు, ఏది కాదన్న. సినిమా ఒక మంచి సినిమా, ఎంటర్టైన్మెంట్ సినిమా, అందరికి నచ్చే సినిమా ఏదైనా ఉందంటే భీమా. ఫ్యామిలీ అందరూ పండగ, ఈరోజు మహాశివరాత్రి పండగ కాబట్టి ఫ్యామిలీ అందరు కలిసి చూడాల్సిన సినిమా ఏదైనా అంటే భీమా అని చెప్తాను నేనైతే. చాలా బాగుంది సినిమా. గోపిచంద్ అన్నకి మంచి కంబ్యాక్ ఇది.